చీకడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మదావళము బోలు నామదిన్, తన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్. యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్తుదల్ దరికి దరికి చేర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమిడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనిడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఇక వర్తమానం నుండి మీకు అందరూ కూడా ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మహోన్నతుడైన దేవుడు మరి నన్ను ప్రేమించి ఈ విధంగా ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మీకు అందరికీ కూడా వివరింపచేయడానికి దేవుడు నన్ను బలపరిచిన విధానం బట్టి దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి సోమవారం సాయంకాలం 5 గంటల నుండి 5:30 గంటల వరకు కూడా ప్రసారించబడుచున్నటువంటి ఈ యొక్క స్టడీ జీసస్ అనే కార్యక్రమాలని మీరు చూస్తున్నందుకు ప్రభునామములో మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. మరి ఇక ప్రత్యేకమైన సమయంలో మరి ప్రతి వారము కూడా దేవుని యొక్క మాటలను మీకు అందరికి కూడా వివరింపచేయడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి కూడా దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నట్టు మా స్థానిక కొత్తపేట క్రీస్తు సంఘమును కూడా మరి ఇక టెలివిజన్ ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఈ వారము వర్తమానంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అమూల్యమైన మాటలు మనము ఆలకించుదాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు ఈ ప్రత్యేకమైన స్థలంలో మరొకసారి వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మన అనేక ప్రత్యేకమైన స్థలంలో మాత్రం మీకు మాటలను ఇదిగో మాత్రం బిడ్డలకు అందరికీ కూడా వివరింపచేయడానికి మాత్రం నేను సిద్ధపడుచుండగా ఇదిగో మాత్రం మీ దాసులను మాత్రం మీరు బలపరిచి మా స్థిరపరిచి బిడ్డలకు అందరికీ మాత్రం ఇక వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన అర్థమయ్యే రీతిలో మీ వాక్యాన్ని ప్రకటింపజేసే భాగ్యం మాకు అందరికీ మా ప్రభు మీ దాసును నాకు అనుగ్రహించి మా ప్రభు సహాయం తెచ్చమని, కృప చూపించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మరి గతించిన వారంలో మరి మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థనను గురించి, ప్రార్థన యొక్క ఆవశ్యకతను గురించి, మరి క్రైస్తునికి ప్రార్థనలో మరి ప్రార్థనా జీవితం గురించిన సంగతుల్లో మరి ఆలోచన చేస్తున్నాం. కొన్ని సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ వారంలో మరి అదే అంశాన్ని నేను మరలా రిపీటెడ్గా మీకు జ్ఞాపకం చేయటం లేదు కానీ, లేకపోతే అదే అంశాన్ని నేను కొనసాగింపు చేయటం లేదు కానీ మరి నూతన అంశాన్ని మరి మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక సంగతిని గురించి మీకు జ్ఞాపకం చేస్తూ మరి కొన్ని మాటలను ఇక ప్రత్యేకమైన సమయంలో మనము దైవ గ్రంథం ద్వారా మనం పరిశీలించేద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడిన మాట ప్రార్థన అనే అంశంలోనే ఉన్నటువంటి ఆ మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 6వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. కనుక ఇక వచ్చిన భాగం తెలియని వారు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈ వచ్చిన భాగాన్ని కంఠస్థం చేసిన వారే. మరి చివరిలో మరి ప్రార్థన అంతా కూడా అయిపోయిన తర్వాత మరలా పరలోక ప్రార్థన చెబుతూ మరలా ఈ ప్రభువైన యేసుక్రీస్తునేటువంటి ఈ మాదిరి ప్రార్థనను మరలా మరి పరలోక ప్రార్థనగా చేస్తూ ప్రియమైన వారలారా అనేక మంది ఏ విధంగా చేయాలో అనే సంగతులు వారు తెలియకుండా ఉన్నారు. సరే, ఈ సంగతి మనం విడిచిపెట్టినట్లయితే ఇక్కడ వ్రాయబడిన మాటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాటను గురించి మీకు
ఆ మాట యొక్క అర్థాన్ని గురించి మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్రభువారు మాట్లాడుతూ ఇక్కడ ప్రభువారు మరి తన శిష్యులైన వారికి మరి ప్రార్థన చేయడం ఎలాగో నేర్పుతూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక అనే మాట ఇక్కడ మనము తెలియచేయబడుతుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమైనా ప్రార్థన నేర్పి ఉన్నారంటే, నీ రాజ్యము వచ్చుగాక అనే మరి ప్రార్థన చేయమని ఆయన ఒక మరి ప్రార్థనను ఆయన నేర్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మాట్లాడుతున్న అంటే మరి నీ రాజ్యము వచ్చుగాక. కనుక ఈ రాజ్యం గురించిన సంగతులు కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందువల్లంటే పిల్లలు చాలామంది ఈ దినాల్లో కూడా నేను ముందుగా మీకు తెలియజేసిన ప్రకారంగానే ప్రార్థన అంతా అయిన తర్వాత పరలోక ప్రార్థనని చెబుతూ ఈ ప్రార్థనని వారు మరి ఒక శ్లోకంగా లేకపోతే ఒక మంత్రంగా వారు జపిస్తూ ఉంటున్నారు. కనుక పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని ఇప్పటికీ కూడా చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారలారా, ఒకసారి ఈ రాజ్యం గురించి కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ రాజ్యం గురించి మరి పాత నిబంధన గ్రంథం నుంచి కూడా దేవాదేవుడు ఒక చక్కటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. కనుక రాజ్యం గురించినటువంటి భావాన్ని కొత్త నిబంధన భాగంలో ఏ విధంగా తెలియజేస్తున్న సంగతులు ఈ ప్రత్యేక సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక బాప్తిస్మిచ్చి యోహాను గురించి కనుక ఆలోచన చేసినట్లయితే ఈ కొత్త నిబంధన భాగంలో ప్రియమైన వారలారా, మరి మత్తయి సువార్త ప్రియమైన వారలారా గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో అక్కడ దేవుని యొక్క వాక్యం ఒకసారి గమనించినట్లయితే 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించాను. కానీ ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను మరి ప్రభు యొక్క మార్గమును సిద్ధపరిచేవాడుగా మనకందరికీ తెలుసు. కనుక అతను దేనిని ప్రకటింపజేస్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, కనుక ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అట్ హ్యాండ్ అని అక్కడ మాట్లాడుతున్నాడు. కనుక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ఇక్కడ మరి బాప్తిస్మిచ్చి యోహాను అక్కడ యూదయ అరణ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ప్రకటింపజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన కూడా ఏమని ప్రకటింపజేస్తున్నారంటే మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మరి 15వ వచనంలో అక్కడ గమనించినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి చేస్తున్నట్టు ఆ పనిని కూడా మనం ఒకసారి గమనించినట్లయితే కాలము సంపూర్ణమై ఉన్నది, మరి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చింది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఏమని బోధిస్తూ ఉన్నారంటే ప్రియమైన వారలారా, పరలోక రాజ్యము అనగా ఇక్కడ గమనించినట్లయితే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్ అంటున్నాడు. అనగా గమనించినట్లయితే దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన ఇవన్నీ కూడా ఒక పర్యాయ పదాలుగా మనం ఆలోచించగలిగిన వారంగా ఉండాలి మనం. అయితే ఇక్కడ ఈ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ఆయన బోధిస్తున్నారు. కనుకనే మీరందరూ కూడా మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రారంభము మరి సువార్త ప్రకటనలో ఆయన తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఈ యొక్క ప్రత్యేకమైన అసలు ఈ దేవుని రాజ్యం ఏంటి, ఇక పరలోక రాజ్యం ఏంటి, ఆ యొక్క రాజ్యము గురించిన సంగతులు ఏంటి, రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందడం ఎందుకు మరి బాప్తిస్మిచ్చి యోహాను కానీ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు కానీ ఎందుకు ప్రకటింపజేస్తున్నారనే సంగతులు కూడా మనము ఆలోచించద్దు. అయితే అపోస్తలుల పౌలు కూడా ఒకసారి అపోస్తలుల కాలం కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ గమనించగలిగినట్లయితే అపోస్తలుల 28వ అధ్యాయంలో 23వ వచనం, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి, ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు. ఇక్కడ అపోస్తలుల పౌలు కూడా చేస్తున్న మరి గొప్ప పని ఏంటంటే ప్రియులారా, అతడు దేవుని రాజ్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు అనేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అనగా ఈ మాటలు ఒకసారి గమనించిన దానికి బాప్తిస్మిచ్చి యోహాను కూడా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందని ఆయన ఆ బాప్తిస్మిచ్చి యోహాను బోధించున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే దిగు దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొందని ఆయన చెప్తున్నారు. అనగా వారు కూడా దేని గురించి ప్రకటింపజేస్తున్నారంటే రాజ్యమును గురించి, అనగా దేవుని యొక్క రాజ్యము గురించి, పరలోక రాజ్యము గురించి వారు ప్రకటింపజేస్తున్నారు. అయితే మరి అనగా అపోస్తలుల పౌలు కూడా గమనించినట్లయితే అనగా ఇక్కడ మరి శిష్యులు కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి వారు ప్రకటన చేస్తున్నారు. అపోస్తలుల పౌలు కనుక గమనించలేదు, అపోస్తలుల పౌలు కూడా దేవుని రాజ్యం గురించి అతను సాక్ష్యం ఇస్తున్నాడట. కనుక రాజ్యం గురించి సువార్తను వారు ప్రకటిస్తున్నారు, కనుక రాజ్య సువార్తను వారు ప్రకటింపజేస్తున్నారు. కనుక రాజ్యం గురించి బోధను మరి ప్రియమైన వారు ప్రజలందరూ కూడా ప్రకటింపజేస్తున్నారు. దైవగ్రంథం అంతా కూడా ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే అనేక మంది శిష్యులైన వారు కూడా మరి ప్రభువైన యేసు యొక్క శిష్యులైన వారు కూడా మరి ప్రియమైన వారు దేవుని రాజ్యం గురించి వారు బోధిస్తున్నారు. కనుక ఈ రాజ్యం గురించి కొన్ని సంగతులు ఆలోచించద్దు దైవగ్రంథం నుండి. ఈ రాజ్యం గురించి ప్రవచనాన్ని, ఈ రాజ్యం యొక్క ఉద్దేశాన్ని, ఈ రాజ్యం అంటే ఏమిటో కనుక ఇప్పటికీ కూడా మనం పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని మనం ప్రార్థన చేయాలా లేదా అనే సంగతిని కూడా మనము ఆలోచించద్దాం.
చేద్దాం. కనుక ఒకసారి ప్రియమైన వారులారా ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి 44వ వచనంలో ఒక చక్కటి మాట మనకి ఇక్కడ తెలియచేయబడుతుంది. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులుగొట్టి నిర్మూలము చేయను, అది యుగముల వరకు నిలుచును అనేటువంటి ఒక చక్కటి మరి శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ మరి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇక ప్రియమైన వారు అక్కడ గమనించగలిగినట్లయితే ఇక్కడ దానియేలు గ్రంథం 2:44 వచనంలో ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, కనుక దానికి అన్నిటికీ నాశనము కలుగుదు అనే మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. కనుక దానికి అన్నిటికీ కూడా నాశనం కలుగుదు, కనుక అది యుగముల వరకు కూడా నిలుచుననే మాట దానియేలు గ్రంథంలో మనకి తెలియజేస్తుంది. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. కనుక తండ్రి అయిన దేవుడు రాజ్యమును గురించి ఆయన ప్రవచించుతూ ఆ రాజ్యం పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, ఆ రాజ్యమునికి అన్నిటినీ కూడా నాశనము కలుగుదనే మాట ఇక్కడ. కనుక నెబుకద్నెజరు యొక్క కలలో దేవాదేవుడు తన చిత్తమంతా కూడా బయలుపరిచున్నాడు. కనుక నెబుకద్నెజరుకు ఆ సంగతి అర్థం అవ్వలేదు, కానీ మరి దానియేలు ద్వారా దేవాదేవుడు నెబుకద్నెజరుకు ఆ సంగతిని అంతా కూడా వెంపజేస్తున్నాడు. కనుక మరి ముందు ప్రపంచ దేశాలను ఏంటి ఒక 4 రాజ్యములను కూడా ఆ 4 రాజ్యముల తర్వాత ఒక రాజ్యము ఏర్పరచబడుతుంది, అదే క్రీస్తు రాజ్యము. కనుక ఆ క్రీస్తు రాజ్యము ఎప్పటికీ కూడా లయము కాదు, అది ఎన్నటినీ కూడా లయము కాదు, యుగముల వరకు కూడా నిలుచును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే ప్రియమైన వారులారా, నేటి దినంలో కూడా మరి మనమందరం కూడా ప్రియమైన క్రీస్తు శకములో ఉన్నాం, అనగా క్రీస్తు రాజ్యంలో ఉన్నామనే సంగతిని గమనించాలి. అయితే ఇక్కడ ఒక మాట ఇక్కడ 2:44 వచనంలో ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు, కనుక ఆ రాజ్యం మనం పొందవలసిన వారు ఉన్నాం, ఆ రాజ్యంలో మనం పాలు పొందినప్పుడు మాత్రమే ఆ రాజ్యం మనకి చెందుతుందనే సంగతిని కూడా మనం గమనించాలి. కనుక ఆ రాజ్యంలో మనం పాలు పొందాలంటే, ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మరి ప్రియమైన వారిలో ప్రతి ఒక్కరు కూడా అనగా ఎవరైతే రక్షించబడలేదు, ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఉంచలేదో వారందరూ కూడా నమ్మి బాప్తిస్మం పొంది మరి వారికి పాపములను కూడా కడిగి వేసుకుని వారందరూ కూడా రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ లోకల్ మరి ప్రియమైన వారిలో ప్రజారాజ్యంలోనూ శాంతి రాజ్యంలోనూ ఆ రాజ్యంలో ఈ రాజ్యంలో మన ప్రియమైన వారిలో మనం చేరడం కాదు, కానీ ప్రియులారా దేవుని యొక్క రాజ్యంలో పరలోక రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో నీవు నేను కూడా మనమందరూ కూడా మరి సభ్యులుగా ఉండవలసిన వారమైన మన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆ దేవుని యొక్క రాజ్యం, ఆ పరలోక రాజ్యము, ఆ క్రీస్తు రాజ్యము ఎప్పటికీ కూడా లయం కాదు ప్రియులారా, అది ఎప్పటికీ కూడా అది విలీనం కాదు, లేకపోతే ఎవరితో కూడా పొత్తు పెట్టుకోదు. కనుక అది ఆ రాజ్యము శాశ్వతం కూడా ఉంటుంది, యుగములు కూడా ఉంటుందనే సంగతిని మనం గమనించగలగాలి. కనుక అటువంటి రాజ్యంలో నీవు నేను మనమందరం కూడా మరి సభ్యులుగా చేరవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట దానియేలు గ్రంథంలో ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక అది మరి ఎవరికి కూడా చెందదు. కనుక ప్రియమైన వారులారా, నీవు నేను మనమందరం కూడా ఆ రాజ్యంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. అందుకని పరలోక రాజ్యం సమీపించినది, మీరు మారు మనసు పొందుడని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సరే, కనుక ఇక్కడ ప్రియమైన వారు గమనించినట్లయితే ఈ రాజ్యం యొక్క స్థితిని గురించి, ఈ యొక్క రాజ్యం గురించి సంగతుల గురించి కనుక మనము ఆలోచన చేసినట్లయితే, కనుక రాజ్యము మరి మనం ముందుగా మీకు తెలియజేసిన ప్రకారంగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు నేర్పింటే ఆ మాటలు ప్రియమైన వారు ఆలోచన చేసినట్లయితే నీ రాజ్యం వచ్చుగాక అని తన శిష్యులకు ఆయన నేర్పినారు. ఆ రాజ్యం వచ్చిందా రాలేదా అనే సంగతిని కూడా మనం గమనించాలి. కనుక ఒకవేళ వచ్చినట్లయితే ఇంకా వచ్చుగాక అని ఒకవేళ మనం ప్రార్థన చేసినట్లయితే మరి నువ్వు దేవుని యొక్క చిత్తం అర్థం కాలేదనే సంగతిని నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. కనుక ఒకవేళ ఆ రాజ్యం వచ్చినట్లయితే ఆ రాజ్యంలో నీవు ఉన్నావా లేదా అనే సంగతిని కూడా నీవు ఆలోచన కలిగిన వాడు ఉన్న సంగతిని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టే మరి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసుకుని మరి రాజ్యం అనేది వచ్చిందా రాలేదా, ఆ రాజ్యం అంటే ఏమిటి, ఆ రాజ్యంలో మనం సభ్యులుగా చేర్చబడాలంటే ఏం చేయాలో మనం మీకు జ్ఞాపకం చేశాను. కనుక ఈ సంగతులు కూడా మనము ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. మార్కు సువార్తలకు మనం వెళ్ళగలిగినట్లయితే మార్కు సువార్తలు ఇక్కడ ప్రభువు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ రాజ్యం వచ్చిందా రాలేదా, ఆ రాజ్యంలో మనం ఉన్నామా లేదా, ఆ రాజ్యం ఇంకా రావాలి అని మనం ప్రార్థన చేయాలా లేదా అనే సంగతి కూడా మనం గమనిద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇది ఆయన దేవుని రాజ్యం గురించి బాప్తిస్మం యోహాను పరలోక దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన సమీపించున్నది అని ఆయన మరి ప్రకటింపజేస్తున్నారు. ప్రభువు యేసుక్రీస్తు ఆయన దిగువ దేవుని రాజ్యం సమీపించున్నది, పరలోక రాజ్యం సమీపించున్నది అని ఆయన ప్రకటింపజేస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అలాగే అపోస్తలులైన పౌలు మరి వీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యం గురించి వారు బోధిస్తూ ఉన్నారనే సంగతి కూడా మీకు జ్ఞాపకం చేశాను. తండ్రి అయిన దేవుడు యొక్క రాజ్యం గురించి ఆయన
ముందుగానే దానియేలు గ్రంథంలో ఆయన మరి నెబుకద్నెజరు మహారాజు ద్వారా ఆయన మరి ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్న సంగతి కూడా గమనించున్నాం. కనుక ప్రియులారా, ఆ రాజ్యం గురించి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఇక్కడ ఆయన ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు అని మాట్లాడుతాం. కనుక దేవుని రాజ్యం ఎలా వస్తుందంటే బలముతో వస్తుందంటండి. ఆ బలముతో వచ్చుట చూచు వరకు కూడా ఇక్కడ నిల్చున్న వారిలో మరి ఎవరును కూడా మరణము రుచి చూడరని నిత్యముగా మీతో చెప్పుచున్నాననేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. అనగా దీని యొక్క ఉద్దేశాన్ని, దీని యొక్క వాక్యం యొక్క వివరణ కనుక మనం ఒక ప్రియులారా ఆలోచన చేసినట్లయితే, మరి మీకు ముందుగా జ్ఞాపకం చేశాను, ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం ఇదిగో నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేటువంటి క్రైస్తవులు అనేక మంది కాకుండా ఉన్నారు. కనుక ఆ రాజ్యం వచ్చిందా రాలేదన్న సంగతి కనుక గమనించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎవరు మాట్లాడుతున్నారంటే, దేవుని యొక్క రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు అని ఆయన అనగా దేవుని రాజ్యం బలముతో వస్తుంది. కనుక ఆ దేవుని యొక్క రాజ్యం ఎలా వస్తుందంటే బలముతో వస్తుంది అని ఆయన తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన వారారా ఆలోచన చేసినంతే ఆ ఎటువంటి బలముతో వచ్చింది. కనుక బలముతో వచ్చే వరకు కూడా ఆ ప్రత్యేకమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్న ఆ ప్రత్యేకమైన సమయంలో అక్కడ నిల్చున్న వారు ఎవ్వరూ కూడా మరణించారు అనేసి ఆయన జ్ఞాపకం చేస్తారు. కనుక ఒకవేళ దేవుని రాజ్యం కనుక రాకపోయినట్లయితే దేవుని రాజ్యం కనుక రాకపోయినట్లయితే యేసుక్రీస్తు అప్పుడు మాట్లాడిన ఆ మాటల్లో ఆ యేసుక్రీస్తు మాట్లాడితే ఆ ప్రత్యేకమైన సమయం అక్కడ ఉన్నట్టు వారందరూ కూడా ఎప్పటికీ కూడా జీవించి ఉండాలి. అనగా 2000 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు ప్రియమైన వారులారా ఆలోచనలు 2000 సంవత్సరాల క్రితం మరి అనేక మంది మనుషులు ఇంకా బ్రతకాలి. ఎందుకంటే దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు వారు మరణించరు అని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు ఇక్కడ నిల్చున్న వారు ఎవ్వరు కూడా మరణమును చూడరని ఆయన చెప్పారంటే ఆయన మాట మరి ప్రియమైన వారులారా కొట్టివేసేది కాదు, ఆయన మాట వ్యర్థము కాదు ప్రియమైన వారులారా, ఆయన మాట నెరవేరేది ప్రియమైన వారులారా. కనుక ఆలోచన చేసినట్లయితే ఈ సంగతి చాలామంది ప్రియమైన వారులారా అనేక మందికి తెలియక ఇప్పటికీ కూడా ఆయన రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థించేటి స్థితిలోనే ప్రియమైన వారు అనేక మంది ఉన్నారనే సంగతిని మరి మీరు గమనించాలనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పిన మాట ఇంటిగో దేవుని రాజ్యం బలముతో వచ్చి చూచే వరకు ఇక్కడ నిలిచిన వారు ఎవరు కూడా మరణము రుచి చూడరని. కనుక అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఆ రాజ్యము దేవుని యొక్క రాజ్యము ఎంత బలముగా వచ్చిందంటే సుమారుగా 3000 మందితో, అనగా 3000 మంది పేతురు యొక్క ప్రసంగం ద్వారా ఆ పెంతెకొస్తు పండుగ దినమున ఆ పేతురు యొక్క ప్రసంగం ద్వారా మరి మార్చబడి 3000 మందితో గొప్ప బలముతో దేవుని రాజ్యము మరి వచ్చిందనే సంగతిని మనం గమనించాలి. కనుక దేవుని రాజ్యం అంటే మరొకటి కాదు ప్రియమైన వారలా, దేవుని రాజ్యం అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు సంఘం అనే సంగతిని మనం గమనించవలసిన వారు ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, కనుక క్రీస్తు రాజ్యం అనే సంగతిని గమనించాలి. కనుక ఆ రాజ్యము మరి ప్రియమైన వారలారా సంఘము, రాజ్యమే సంఘం అనే సంగతిని గమనించాలి. చాలామంది రాజ్యము సంఘము మరి వేరువేరుగా చూస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వారలారా రాజ్యము సంఘము ఒకటైన సంగతిని మనం గమనించాలి. కనుక 3000 మందితో 3000 మంది బలగముతో దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద మరి వచ్చిందనే సంగతిని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ రాజ్యములో నీవు నేను మనం అందరం కూడా ఉండవలసిన వారు ఉన్నాం. ఆ రాజ్యము యుగముల వరకు కూడా ఉంటుంది, తరతరముల వరకు కూడా ఉంటుంది. ఆ రాజ్యమునకు నాశనము కలుగుదనే సంఘటన మనం గమనించాలి. కనుక బబులోను రాజ్యము నాశనం అయిపోయింది, మాదీయ పారసిక రాజ్యము నాశనం అయిపోయింది, గ్రీకు రాజ్యము నాశనం అయిపోయింది, రోమా రాజ్యము నాశనం అయిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యములన్నీ కూడా నాశనం అయిపోతుంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యములన్నీ కూడా విలీనమవుతుంటాయి, పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయి. కనుక ఆయా రీతులుగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రియమైన వారలారా క్రీస్తు రాజ్యము అనగా క్రీస్తు ప్రభు యొక్క సంఘము ప్రియమైన వారలారా అది నిరంతరం కూడా నిలిచేది. అది దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదనే సంగతిని కూడా మీరు గమనించి, ఎవరైతే రక్షించబడలేదు, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందలేదో, ఎవరైతే ఆ రాజ్యంలో చేర్చబడలేదో వారందరూ కూడా చేర్చబడడానికి ముందుకు రావాల్సిన ప్రభుణాలు మీకు అందరికీ తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇప్పటి వరకు కూడా ఒకవేళ నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ఒకవేళ మీరు ప్రార్థించేంటి క్రైస్తవులుగా కనుక మీరు ఉన్నట్లయితే ఆ ప్రార్థన ప్రియమైన వారలారా దేవునికి అంగీకారమైనది కాదనే సంగతిని గమనించండి. ఎందుకంటే ఆయన రాజ్యం వచ్చింది ప్రియమైన వారలారా మరి సుమారుగా మరి క్రీస్తు శకము మరి 33వ సంవత్సరంలోనే మరి ప్రభు యొక్క సంఘము పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేములో ప్రియమైన వారలారా మరి 3000 మంది బలముతో మరి ఆ దేవుని యొక్క రాజ్యము స్థాపించబడిందనే సంగతిని గమనించాలి. కనుక మీకు అందరికీ తెలుసు ప్రియమైన వారలారా రాజ్యం ఉండాలంటే ఆ రాజ్యములకు రాజు ఉండాలి, ఆ రాజ్యములో ప్రజలు ఉండాలి, ఆ రాజ్యములకు భూభాగం ఉండాలి, ఆ రాజ్యములకు చట్టం ఉండాలి. ఈ 4 ఉంటేనే ప్రియమైన వారలారా రాజ్యము అని పిలుస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ఈ రాజ్యములు కనుక దేవుని యొక్క రాజ్యములకు రాజు ఎవరైనా కనుక గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారని సంగతిని గమనించాలి. ఈ రాజ్యములకు ప్రియమైన వారలారా ప్రజలు ఎవరైనా
అంటే సమస్త ప్రజలు కూడా ఈ రాజ్యంలో హక్కుదారులు కావడానికి అవకాశం ఉందనే సంగతిని గమనించాలి. ఈ రాజ్యములకు భూభాగం ఏంటంటే ప్రియమైన వల్ల సమస్త భూమి కూడా మరి అక్కడ దేవుని యొక్క రాజ్యములకు మరి ఇక భూభాగం అనే సంగతిని గమనించాలి. ఈ రాజ్యం చట్టం ఏంటనే ఒకవేళ మీరు అనుకున్నట్లయితే ప్రియమైన ఈ రాజ్యంలో ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం అంటే క్రొత్త నిబంధన చట్టం అనే సంగతిని గమనించాలి. ఈ క్రొత్త నిబంధన చట్టం ద్వారా ఈ యొక్క సమస్త భూమి ద్వారా ఈ సమస్త ప్రజల ద్వారా రాజైన క్రీస్తు ద్వారా ప్రియమైన వారా ఈ రాజ్యం పరిపాలించబడుతుంది. అందుకని మనం క్రీస్తు శకముగా మనం పిలువబడుతున్నాం, క్రీస్తు శకముగా మనం వర్ణిస్తూ ఉన్నాం. కనుక ఈ రాజ్యంలో ప్రియమైన వారా నీవు నేను కూడా మనమందరూ కూడా ఉండాలనే సంగతిని గమనించవలసిన వారు. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. కొలసలు రాసిన పత్రికలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే కొలసలు రాసిన పత్రికలో అపోస్తలుని పౌలు ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. ఆ సంగతిని గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొలసలు రాసిన పత్రిక 13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కనుక ప్రియమైన ఈ మాట మనం చదువుతున్నట్లయితే ఒక్క సంగతి ఆలోచించండి, చదువుతూ వెళ్ళిపోకండి. ఈ మాటలో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమందికి ఒకవేళ ఈ ప్రసంగాన్ని వించిన వారు లేకపోతే ఇక వర్తమానం వించిన వారిలో ఇదేంటి ఈ యొక్క వ్యక్తి రాజ్యము సంఘం ఒకటే నుంచి బోధిస్తున్నాడేంటి, ఈ రాజ్యం వచ్చేసిందని చెప్తున్నాడేంటి అని ఒకవేళ మీలో కొన్ని అనుమానాలు మీరు కలిగి ఉండవచ్చు. కానీ ప్రియమైన వారారా దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసి ప్రియమైన వారారా మీకు అందరూ కూడా ఈ మాటలు చెప్తున్నాను. కానీ ఇది నాకు ఆ తలంపుల నుంచి లేకపోతే నాకు ఆలోచనల నుంచి నాకు వచ్చిన మరి మాట కాదనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ప్రియమైన వారారా మరి రాజ్యము వచ్చింది, ఆ రాజ్యము సంఘమే, ఆ రాజ్యమే సంఘము అని మీరు గుర్తించాలి. కనుక ఆ రాజ్యంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కొలసలు రాసిన పత్రికలో కొలసలున్న క్రీస్తు ప్రభు సంఘముతో అనగా కొలసలున్న క్రీస్తు సంఘముతో అపోస్తలుని పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. నిజమే ప్రియమైన వారా ఈ లోకంలో చాలామంది సాతాను రాజ్యంలో ఉన్నారు, అంధకార రాజ్యంలో ఉన్నారు, పాప రాజ్యంలో ఉన్నారు. అటువంటి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి క్రీస్తు యొక్క రాజ్యంలో చేర్చబడాలి. ఆ క్రీస్తు యొక్క రాజ్యంలో నిత్య జీవమందన్న సంగతిని గుర్తించి ప్రతి ఒక్కరును కూడా ప్రియమైన వారులారా మరి సాతాను యొక్క రాజ్యం నుండి విడిపించబడాలంటే క్రీస్తు ప్రభువును నమ్ముకునవలసిన వారు ఉన్నారు. కనుక అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడిపించబడాలంటే ప్రియమైన వారులారా ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచవలసిన వారు ఉన్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తును దేవునికి ఒక కుమారునిగా అంగీకరించి ఆయనను తమ సొంత రక్షణగా అంగీకరించినట్లయితే ప్రియమైన వారులారా అందుకని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి కూడా చెందదు. కనుక ఆ రాజ్యాన్ని మనం పొందుకున్నట్టు ప్రియమైన వారులారా ఇదిగో నువ్వు అంధకార సంబంధం రాజ్యం నుంచి నువ్వు విడుదల పొందాలి, సాతాన రాజ్యం నుంచి నువ్వు విడుదల పొందాలి, పాపపు రాజ్యంలో నువ్వు విడుదల పొందాలి. దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండకుండా మరి దేవునికి మరి అయిష్టుడైన కుమారుడుగా నువ్వు జీవిస్తున్నావు సంగతిని నువ్వు గమనించాలి. కనుక ప్రియమైన కొలసలు రాసిన పత్రికలో ఇక్కడ అపోస్తలుని పౌలు మాట్లాడుతూ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కనుక ఆయన చేసేసారండి. కనుక ఆయన రాజ్య నివాసులుగా చేశారంటే ఆయన రాజ్యం వచ్చిందనే కదా. కనుక ఆయన రాజ్య నివాసులుగా ఆయన ఎప్పుడు చేయగలడు? ఆయన రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే ఆ రాజ్యంలో మనలను నివాసులుగా చేయాలి. కనుక కొలసలున్న క్రీస్తు ప్రభు సంఘ బిడ్డలను లేకపోతే కొలసలున్న క్రీస్తు యొక్క పరిశుద్ధులను మరి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారంటే తన కుమారుని యొక్క రాజ్యం బలముతో 3000 మందితో పెంతుకొస్తాను పండుగ దినాన యెరూషలేములో పేతురు యొక్క ప్రసంగం ద్వారా మరి యొక్క దేవుని యొక్క రాజ్యము మరి ప్రియమైన బలముతో ఇక భూమి మీదకి వచ్చింది. కనుక ఆ రాజ్యంలో తండ్రి అయిన దేవుడు కొలసలున్న పరిశుద్ధులందరినీ కూడా ప్రియమైన వారులారా మరి ఆయన మరి నివాసులుగా రాజ్య నివాసులుగా ఆయన చేస్తున్నాడనే సంగతిని గమనించాలి. కనుక ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువైన యేసునందు మరి యేసును నమ్ముకుని జీవిస్తుంటారో, ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది వారి యొక్క పాపలన్నీ కూడా కడిగి వేసుకుంటారో వారందరూ కూడా ప్రియమైన వారులారా ఇప్పుడు ఎవరు ఏ రాజ్య కుమారులు అంటే ఏ రాజ్య నివాసులు అంటే ప్రియమైన వారులారా వారందరూ కూడా దేవుని యొక్క రాజ్య నివాసులు అనగా క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులు అనే సంగతిని గమనించాలి. కనుక ఇంకా కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పేతురు పత్రికలో ఒక చక్కటి మాట మరి పేతురు భక్తులు కూడా తెలియజేస్తున్నాడు. కనుక పేతురు జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురు కూడా ఏమని మాట్లాడుతుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురం చేయడంతో ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కనుక ఈ రాయబడి మాటల ప్రియులను ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యం జ్ఞాపం చేస్తుంది రాజులైన యాజక సమూహం అండి. కనుక ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచున్నారో ఇప్పుడు అక్కడ మనం మాట్లాడుకున్న మాట కొలసలు రాసిన పత్రికలో అక్కడ రాజ్య నివాసులుగా చేశాడు. ఇక్కడ పేతురు పత్రికలో ఇంకా మన ముందుకు జ్ఞాపకం చేస్తున్నాడు రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన వారులారా అనగా రాజ్య నివాసులుగా చేయబడ్డారంటే అనగా రాజులైన యాజక సమూహంగా చేయబడ్డారంటే రాజ్యము వచ్చింది
వచ్చిందనే సంగతిని గమనించలేదు. కనుక ఇంకా మీరెందుకు పరలోకమందున మాత్రం నీ నామం పరిశుద్ధపరచబడక నీ రాజ్యం వచ్చుగాక అని నువ్వు ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నావు అనగా నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నట్టు కాలేదైన సత్యాన్ని మీరు గమనించాలి. కనుక ఒకవేళ నువ్వు ఇంకా ఒకవేళ నీ రాజ్యం వచ్చుగాక అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఒక సంగతిని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వర్తమానం ద్వారా ఆయన రాజ్యం వచ్చింది, ఆయన రాజ్యమే క్రీస్తు సంఘము, ఆయన రాజ్యమే సంఘము, ఆయన రాజ్యములో నివాసులుగా ఉన్నారు కొలసలోని పరిశుద్ధులు. పేతురుగా జ్ఞాపకం చేసిన రాజులైన యాజక సమూహముకు కూడా ఉన్నదనే సంగతిని గమనించాలి. ప్రకటన గ్రంథంలో కొన్ని సంగతులు కనుక ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి పద్మాసు ద్వీపంలో మరి ఇక్కడ యోహాను గారు రాస్తూ మరి ఒక చక్కటి మాట రాస్తున్న 5వ అధ్యాయం 9-10 వచనంలో ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారులను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తేవి. కనుక ఇక్కడ మాట్లాడుతున్నమాట ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను ప్రతి దేశంలోను ప్రతి రాష్ట్రంలోనూ కూడా దేవుని కొరకు మనుషులను కొని వారిని దేవునికి వారిని ఒక రాజ్యముగా వారిని ఒక రాజ్యముగా చేస్తామని ఇక్కడ దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైన రాజ్యం లేకపోయినట్లయితే రాజ్య నివాసులు లేరు, రాజ్యం లేకపోయినట్లయితే రాజులని యాజక సమూహం కూడా లేదు, రాజ్యం లేకపోయినట్లయితే ప్రియమైన వారులారా మరి ఒక రాజ్యముగా మరి చేయబడడానికి అవకాశం అనేది ఉండదు. కనుక ప్రియమైన వారులారా రాజ్యం అనేది ఏర్పరచబడింది. అందుకని రాజ్య నివాసం గురించి అక్కడ కొలసీపులో రాయబడి ఉన్నారు. కనుక రాజ్యము ఏర్పరచబడింది, రాజ్యము వచ్చి ఉన్నది పడింది. అందుని బట్టి రాజులని యాజక సమూహం కూడా ఆ రాజ్యంలో ఉన్నారు. రాజ్యం ఏర్పరచబడింది కనుక జనులందరూ కూడా ఒక రాజ్యముగా ఏర్పరచబడ్డారు. కనుక రాజ్యములకు రాజు మరి రారాజు అనేటి మరి ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతిని గమనించాలి. ఆ రాజ్యముకు ఉన్నటువంటి చట్టము క్రొత్త నిబంధన చట్టం అనే సంగతిని గమనించాలి. ఆ రాజ్యం యొక్క సంగతులన్నీ కూడా ప్రియమైన ఆలోచన చేసినట్లయితే ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని 2000 సంవత్సరాల క్రితము మరి బాప్తిస్మ యోహాను అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధించినట్టు సమీపించి ఉన్నదంటే మరి ఆ 2000 సంవత్సరాలు అనగా 2000 సంవత్సరాల క్రితమే ఆ రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యంలో కనుక నీవు ఉన్నట్లయితే ప్రియమైన వారులారా నీవు నేను మనమందరూ కూడా మరి దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ నువ్వు ఇంకా రాజ్యము రాలేదు, ఆ రాజ్యం వేరు సంఘము వేరు అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే దేవునికి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పరిశీలించు. రాజ్యము సంఘము ఒకటే ప్రియమైన వారులారా. సంఘ పరిపాలన రాజ్య పరిపాలన మరి ఈ భూమి మీద సంఘ పరిపాలన రాజ్య పరిపాలన అనే 2 సంగతులు కనుక మీరు ఆలోచించినట్లయితే ఈ రెండును కూడా ఒకటే సంగతిని గమనించాలి. కనుక దేవుని రాజ్యము మరి దేవుని యొక్క సంఘము పరలోక రాజ్యము కనుక క్రీస్తు యొక్క సంఘము అనే సంగతిని మీరందరూ కూడా గమనించవలసిన ప్రభువునామములో మీకు అందరికీ తెలియజేస్తున్న ప్రియమైన వారులారా. కనుక ఇంకా ఒకవేళ ఇక వర్తమానం గురించి మీలో ఇంకా ఎవరికైనా ఏదైనా రాజ్యం గురించి కానీ సంఘం గురించి కానీ ఏదైనా ఒకవేళ మీరు అనుమానాలు కలిగి ఉన్నట్లయితే ప్రియమైన వారులారా మరి అన్ని సంగతులు ఇక అన్ని సంగతులు కూడా ఇక ఉంటే ఇక కొద్ది సమయంలో మీకు అందరికీ వినిపింపచేయలేము. కనుక మరి దయతో మరి మమ్మల్ని సంపాదించండి. మీకు కలిగిన ప్రతి అనుమానాన్ని కూడా మేము తెచ్చడానికి ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉంటామనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశ్రయించుకున్నాక ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మాననేక మీ బిడ్డలందరికీ మా మీకు వర్తమానాన్ని ఇదిగో మా తండ్రి రాజ్యమును గూర్చిన మా సత్యాన్ని మా తెలియచేయడానికి మీరు నన్ను వాడుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో చెప్పండి మాట్లాడిన కూడా బిడ్డలందరూ కూడా మాత్రం గో మా విని ఉన్నారు మా తండ్రి. మీ చిత్తమైతే మాత్రం విని బిడ్డలందరూ కూడా మాత్రం గో సత్యాన్ని మాత్రం వారు అంగీకరించి మా సత్యానికి విధేయులయ్యే భాగ్యమును దయచేయమని మా తండ్రి మీ సన్నిధిలో మాత్రం వేడుకొంచున్నాం. సహాయం దయచేయండి. ఈ ప్రత్యేకలో మాత్రం కొన్ని అందరైతే మా బిడ్డలు మా మీ కుమారుని రాజ్య నివాసులుగా చేయబడలేదో వారందరూ కూడా మాత్రం మీ కుమారుని రాజ్య నివాసులుగా చేయబడడానికి ఇదిగో మాత్రం అంధకార సంబంధం రాజ్యాన్ని విడిచిపెట్టి వారి యొక్క పాపపు రాజ్యాన్ని విడిచిపెట్టి మాత్రం వారు ముందుకు రావడానికి మాత్రం వారిని ప్రేరేపించమని మాత్రం మీ సన్నిధిలో వేడుకొంచడం సహాయం దయచేయండి. ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కరిని మా మీరు దీవించమని ఆశ్రయించమని ప్రతి ఒక్కరు కూడా మాత్రం మీ కుమారుని రాజ్యంలో మాత్రం వారసులయ్యే భాగ్యం దయచేయమని మనం చేసుకొంచు. మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ద్వారా ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహా